ఎస్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎస్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు క్లియర్గా అటు కూటమి సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు తీసుకెళ్లబోతుంది. ఎట్ ద సేమ్ టైం గత పాలక ప్రభుత్వంలో సంక్షేమం అంటూ ఏ రకంగా ముందుకు వెళ్లారు, దాని కారణంగా ఎలాంటి అప్పులు జరిగాయో మనందరం చూస్తాం, మనందరం సాక్షులం. ఇప్పుడు ఈ కూటమి సర్కార్ కూడా అప్పులు చేస్తుంది, కానీ మేము ఈ అప్పులతో సంపదని సృష్టిస్తున్నామని అంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో కూడా వీటి మీద కొన్ని సందేహాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా అలవి కాని హామీలు ఇస్తున్నారని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒకళ్ళు ఇచ్చినా కూడా ఇది ఎంత మేర పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అమ్మకు వందనం అని అన్న పిల్లలకు ఒక్కొక్క పిల్లలకి 15,000 చొప్పున అన్నా కూడా అది మళ్ళీ ఎంత భారం పడుతుంది, ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం కానివ్వండి, ఇవన్నీ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఇదంతా మళ్ళీ రాష్ట్రం పైన ఎంత మేర ఆర్థిక భారం పడబోతుందని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఏ రకంగా చూడొచ్చు? రాష్ట్ర అభివృద్ధి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి రాజధాని లేని పరిస్థితి, పరిశ్రమలు రాని పరిస్థితి ఇక్కడ ఏ రాష్ట్రానికి అలా ఉండదు. కాబట్టి ఇక్కడ అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ప్రభుత్వం ముందుకైతే పోవాలి. సరే, సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు అంటే ఇప్పుడు ఏమైనా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ముందు మనం చూస్తున్నాము. ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్నాయంటే మరి ఆప్ పార్టీ ఎన్ని హామీలు ఇస్తున్నది, రోజుకొక హామీ ఇస్తున్నది. ఎందుకు అంటే గెలవాల అంతే, తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం. ఆర్థిక పరిస్థితి ఉందా లేదా ఇవన్నీ కూడా తెలిసి కూడా, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని తెలిసి కూడా గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇవ్వడం అన్నది ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలకు ఎక్కువైంది. ఎందుకు గెలవాలి, అధికారంలోకి రావాలి, ఇదే లక్ష్యం. ఏ విధంగా చేయగలుగుతారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని పథకాలు, ఇంత ఆర్థిక సహాయం చెయ్యాలి అంటే రెవెన్యూ ఉండాలి కదా. ఎలా రెవెన్యూ పెరుగుతుంది? మన మిత్రుడు చెప్తున్నాడు, సంపద అభివృద్ధి వల్ల సంపద సృష్టిస్తాము, దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. అభివృద్ధి అది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఈ ప్రభుత్వం నిరంతర ప్రక్రియగానే చేయగలుగుతుంది, కానీ ఉన్న ఫలంగా చేయలేదు. ఏ ప్రభుత్వం చేయలేదు. సంపద ఇప్పుడే సృష్టి అవుతుందా? కాదు, అది నిదానంగా అవుతూ మోర్ అండ్ మోర్ టైం. మరి ఈలోగా పరిస్థితి ఏంటి? ఇదో అంటే ఇప్పుడు అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇదో అంటే ఇంకా 4.5 సంవత్సరం ఎప్పుడో అయిపోతుంది. ఏం చేయగలుగుతారు? ఏ విధంగా రెవెన్యూ రాగలుగుతుంది? ఈ ధరలపై అంటే పెంచాలి, అన్ని కూడా బస్ ఛార్జీలు పెంచాలి, లేకపోతే ట్యాక్సులు పెంచాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలి. ఇవన్నీ పెంచితే మళ్ళీ జనంలో రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు విద్యుత్ ధరలు కొంచెంగా పెంచుతామంటుంటే కూడా రియాక్షన్ ఉంది కదా జనంలో. అలా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని ముందుకెళ్ళి జనానికి చెప్పగలిగితే సర్దుబాటు చేసుకుంటారు. కానీ అలా అలవాటు చేసేసరికి ఇప్పుడు ఏమైపోయింది? కుమారుడుకి నాకు తెలిసిన ఆయనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, కనీసం నెలకు 5-6 లక్షలు సంపాదిస్తాడు కుమారుడు. మంచిగా ఆస్తి కూడా ఉంది. ఆయన తండ్రికి పెన్షన్ ఇస్తున్నాం మనం. ఇది అవసరమా? పెన్షన్ ఇస్తున్నాం, తీసుకుంటాడు. ఇక్కడ ఇది కూడా జనంలో ఏమన్నా ఆలోచన వస్తుందంటే జనానికి కూడా ఆలోచన రాదు. ఏదో గవర్నమెంట్ వచ్చేస్తే మనం తీసుకున్నాం, అరే మనం కట్టిన ట్యాక్సుల డబ్బే మనం తీసుకోకూడదు, నాకేం అవసరం ఉంది, నేను బాగానే ఉన్నా కదా అనేటువంటి ఆలోచన చేస్తారా? చెయ్యరు. ఇవన్నీ ఇవాళ సరే, ఆయనంటే వాళ్ళంటే ఎంజాయ్ చేస్తే ఏదో తింటాడు. బట్ మిగతా లబ్ధి పొందేటువంటి వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేస్తున్నారా, సద్వినియోగం చేస్తున్నారా? వాళ్ళ ఆస్తు 5 సంవత్సరాలు ఇచ్చారు,
ఆ కుటుంబాన్ని మనం సర్వే చేద్దామా ఇళ్ళకి పోయి, ఏమయ్యా నీ ఆర్థిక పరిస్థితి ఏమైనా మెరుగుపడింది అని? ఏం మెరుగుపడి ఉండదు. అదే కొంపలో ఉంటాడు, అదే ఒకవేళ బాడిగ ఇంట్లో ఉంటే అదే బాడిగ ఇంట్లో ఉంటాడు, అదే అదే రిక్షా తోలుకుంటాడు, లేకపోతే అదే ఆటో తోలుకుంటూ ఉంటాడు. ఇంకా డబ్బులు లేవు, ఈ పిల్లలు చదివించాలంటే కష్టం అయిపోయింది అని చెప్తాడు. మరి ఏంటి అవన్నీ ఎక్కడ పోయినట్టు ఇచ్చినట్టువన్నీ అంటే, సెల్ ఫోన్ కొనుక్కుంటా, తాగుతా, తిరుగుతా, పేకాటాడుతా. ఇది కదా ఎక్కడ. ఇప్పుడు వాళ్ళకి కుటుంబ జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి ఇంకా ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా అతనికి ఏదైనా, ఇప్పుడు ఆటో కొనిచ్చాడు తప్పు లేదు, లేకపోతే ఒక దుకాణం పెట్టుకుంటాడు తప్పు లేదు, వాటి అన్నిటికీ ఇవ్వగలిగితే అప్పుడు సంపద సృష్టి అవుతుంది. నువ్వు డబ్బులు ఇచ్చావు, వాడు ఏదో దుర్వినియోగం చేశాడు, అది మార్కెట్లోకి వచ్చింది, ఓకే, దానివల్ల కొంచెం రెవెన్యూ. ఇప్పుడు జీడిపి ఎందుకు గత ప్రభుత్వం కంట్రోల్లో ఉండింది అంటే ఇచ్చే డబ్బులని బయటకు వెళ్తున్నాయి కాబట్టి జీడిపి కంట్రోల్లో ఉంది. అది కాదు కదా దృష్టిలో, అది పెట్టుకోవడం కాదు కదా జీవన విధానంలో. ఇప్పుడు బిలో పావర్టీ ఎంతవరకు మారింది? పేద వర్గాల్ని సంపన్నులు చేయడమే నా ధ్యేయం అని ప్రతి నాయకుడు చెప్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నేను క్వశ్చన్ చేస్తా, బీజేపీ కూడా చెప్తుంది. ఎంత బిలో పావర్టీ నుంచి మనం బయటకు వచ్చాం చెప్పండి, పర్సెంటేజ్ ఎంత బయటకు వెళ్దాం కదండి. ఢిల్లీ వెళ్దాం, ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడికి పోయినా కూడా స్లమ్స్ ఏరియా, వాళ్ళ పిల్లలు చదివించుకోలేరు, దుర్భరమైన జీవితాలు. ఎక్కడ మీ కంటికి కనపడ్డావా? ఆడపోయిన ట్రాఫిక్ లో అడుక్కునేవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు కూడా అడుక్కుంటుంటే మనం రాజకీయ నాయకులైన వాళ్ళకి కొంచెమన్నా మినిమం బాధ ఉందా? ఏమన్నా వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి ఆ పని చేయకుండా ఇంకో పని చేసి బతకడానికి ఆలోచన చేస్తున్నా. అయిపోయాం, మనం డబ్బులు ఇచ్చేస్తాము, ఆ స్కీమ్ ఈ స్కీమ్ పెట్టేసి ఇంటికి పోయి బెదిరిస్తాము, నీకు డబ్బులు ఇచ్చాము ఓటేరా అని చెప్పి. అమ్మ మనం డబ్బులు ఇస్తున్నారు, ఓటేయకపోతే కనుక మళ్ళీ ఆగిపోతాయేమో అని భయపడ్డము. ఇప్పుడు ఎలా 39%, 40% రాగలిగిన ఈ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా అంటే ఖచ్చితంగా ఇంటింటికి డబ్బులు ఇవ్వటం వల్లనే ఆ పర్సెంటేజ్ వచ్చింది, లేదంటే అది కూడా రాదు. దారుణంగా పడిపోయింది. ఎందుకు? సమాజంలో అందరినీ బెదిరించడము, ప్రైవేట్ ఆస్తులు పీక్కోవడము, ఇవన్నీ చేశారు. అవినీతి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ అవినీతిని బయటికి తీసి కేసులు పెట్టడానికి టైం సరిపోనే సరిపో. ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కానీ ఇక్కడ ఒకసారి ఏపీ ప్రజల వాళ్ళ ఆలోచనలు కూడా ఒక రకంగా చూస్తే భిన్నంగా ఉంటున్నాయి. కొందరేమో మరి ఏంటి జాబ్ గురించి కానీ డెవలప్మెంట్, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి గురించి అడిగినా కూడా మాకేం అవసరం, పని చేయాల్సిన అవసరం ఏంటి, అన్ని ఉచితాలు వస్తున్నాయి కదా, ఇంట్లో కూర్చొని తింటామన్న రకంగా కొందరు ఉన్నారు. ఇంకొందరు పేరెంట్స్ ఏమో, ఇంకొందరు తల్లిదండ్రులేమో మాకు అసలు ఏమి రాకపోయినా పర్వాలేదు, మా పిల్లలు చేతికొచ్చిన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇతర మెట్రో నగరాలకు వెళ్ళిపోయి అక్కడ సంపాదిస్తున్నారు, రివర్స్ మాకు ముందు నుంచి వస్తుంది, మా వెనుక నుంచి మా పిల్లల నుంచి తీసుకుంటున్నారు ట్యాక్సులని, ఈ రకంగా తీసుకొని మళ్ళీ మాకే ఇస్తున్నారు, మా పిల్లలు మా దగ్గరకు వచ్చి డెవలప్ కావాలి, సో ఫస్ట్ ఏపీ డెవలప్ అయితే చాలు, సంక్షేమం లేకపోయినా సరే అని ఈ రకంగా కనిపిస్తున్నారు, భిన్నంగా కనిపిస్తున్నారు ప్రజలు కూడా. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా ఉండి అవినీతి రహితంగా ఉండగలిగితే ప్రజలు సహకరిస్తారమ్మా. ఏమైపోతుంది? నీ కంటి ముందర ఎమ్మెల్యే, బాడుగ ఇంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అయ్యే లోపల ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందమ్మా? ఏం ఆలోచిస్తారా? నువ్వు తింటున్నప్పుడు మాకెందుకు ఇవ్వవు, మేము కూడా ఊరు కూర్చుంటాం ఇవ్వండి అంటారు. ఇక్కడ అదే నువ్వు నీతి నిజాయితీగా అక్కడ పనిచేస్తూ ఉంటే వాడు ఎక్స్పెక్ట్ చేయడు, నీ కష్టం వచ్చినప్పుడు వచ్చి ఆదుకుంటాడు, అది వేరే విషయం. కానీ అరే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చెప్పాలో చెప్పండి, ఎక్కడన్నా చూస్తున్నాం కదా, అన్ని విషయాలు బయటికి తీస్తున్నారు, ఒక్కొక్కటి చివరికి బియ్యం సహా అమ్ముకునే పరిస్థితి. మరి ఇంత దారుణంగా అవినీతి జరుగుతూ ఉంటే జనం కూడా నువ్వు సంపాదించుకుని నాకు ఇవ్వయ్యా అంటారా? అనరా? నువ్వు ఓటుకు 2000 కాదు కదా, 5000 రేపు అంటారు. అలాగే మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నిజాయితీగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ, అరే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనకి ఇవ్వలేరు, ఇవ్వకున్నా పర్వాలేదు,
మా కష్టంతో మేము బతుకుతున్నాం కదా, మనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకున్నామని అనుకుంటారు. నీతి అట్లా అలా అది పోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు గెలిచినటువంటి గతము ప్రభుత్వంలో 175 గత ప్రభుత్వం, ఇప్పుడు 175. సరే సీట్లు అటు ఇటు ఎవరు కానీ వచ్చాయో, ఇదిగో పలానా ఎమ్మెల్యే, నేను జర్నలిస్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను 43 సంవత్సరాలకు, పలానా ఎమ్మెల్యే అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీగా అతను పని చేస్తున్నాడు అని ఒక్క పేరు చెప్పండి. ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తా వెళ్ళిపోయి ఈ రోజే పోతా. మీరు చెప్తే కదా పేరు. ఒక్కరు ఎక్కడున్నారమ్మా? ఒక్కరు ఎతికినా లేరు. అలాంటి పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చాయి ఇవాళ. వచ్చి ఇంకా ప్రజలు కూడా ఆశిస్తారంటే ఎందుకు ఆశిస్తారు? వాళ్ళు ఇవ్వు నాకు అంటారు వాళ్ళు కూడా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మనం అందరం తిట్టాం, అవినీతి జరుగుతున్నది, అక్రమాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారని. సరే, మిత్రుడు చౌదరి గారికి కూడా కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఒక వైఎస్ఆర్సిపి అతను తప్పు చేస్తే ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయొద్దని మంత్రి సిఐకి శాసించాడు. ఇన్వెస్టిగేషన్ జరగనేలా ఈ నిమిషం వరకు 3 నెలలైంది. ఎందుకు చెప్పండి? మరి ఏంటి ఇప్పుడు ఎక్కడ? ఇక్కడ నేను ఎట్లాంటి ఉదాహరణ చాలా చెప్తా. పొద్దున్న సాయంత్రం వరకు చెప్తా ఎక్కడ ఏం జరుగుతుంది, జిల్లాలో ఎవరేం చేస్తున్నారు, ఏ విధంగా పని చేస్తున్నారని. ఇక్కడ ఓకే, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, సమయం లేదు ముఖ్యమంత్రి గారికి, అన్ని రివ్యూ చేస్తున్నారు, తిరుగుతున్నారు, దావోస్ పోతున్నారు. ఏంటమ్మా దావోస్ పోయేది? నీ దగ్గర డబ్బులే లేవు, ఇక్కడ దీనమైన పరిస్థితి ఉంది, కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు ముందుకే ఒక అడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు అనేవి ఓకే, పిలవండి, ఆహ్వానించండి, మాట్లాడండి, మీరు వెళ్ళండి. దావోస్ స్టాల్ పెట్టేస్తే ఇంతకుముందు పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదా? అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరగలేదా? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? మళ్ళీ ఆంధ్ర వాళ్ళే వెళ్ళి, తెలంగాణ వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకుంటారా? ఇక్కడ కుదుర్చుకోరా? ఎన్ని కోట్లు అయితే చెప్పమనండి దానికి, దావోస్కు. ఎవరి సొమ్మది? అవసరమా? నా అభిప్రాయం ఇది అవసరమే లేదు. వస్తారు వాళ్ళు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే పరిశ్రమలు పెట్టడానికి వస్తారు. మీరు రాయితీలు ఇస్తే పరిశ్రమ పెట్టడానికి వస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అందరూ? ఎస్, బీజేపీ అండ ఉంది, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి అని ఆలోచించి వస్తున్నారు. బీజేపీ కూడా ఆలోచించాలి. కేంద్రంలో ఉన్నటువంటి అరే మనము గత 5 ఏళ్ళు అన్యాయం చేసాం రాష్ట్రానికి, తీరని అన్యాయం చేసింది బీజేపీ గత 5 ఏళ్ళు. ఆ ముఖ్యమంత్రికి బుద్ధి లేదనుకుందాము. గత ముఖ్యమంత్రికి, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు బుద్ధి లేదా? రాష్ట్రాన్ని అట్లా అడవి పాలు చేస్తారా? పరిశ్రమలు వచ్చాయా? లేకపోతే మీరు వచ్చి కూర్చున్నారా? రింగ్ రోడ్లు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? పోలవరం విషయంలో ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు? రాజధాని విషయంలో కఠినంగా ఎందుకు నిర్ణయం తీసుకోపోయారు? ఏమి చేయలే వాళ్ళు కూడా. దానివల్ల ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఇవాళ చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. ఎవరు ఏమి చేయటం లేదని. ఇప్పుడు చేయనియాలి వీళ్ళను. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. చేయాలి అంటే నేనేం చెప్తున్నా అంటే, అయ్యా గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మీరు చెయ్యకండి, మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ఎస్ అండి, ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు చెప్తుంది వాస్తవమే. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం కానివ్వండి, రైతు అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా కూడా ఈ రకంగా కొన్ని అంశాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు గత పాలక ప్రభుత్వంలో ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇప్పుడు దాన్ని డబుల్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొకటి చేపల వేట విరామ సమయంలో కూడా అప్పుడు 10,000 ఇస్తే ఇప్పుడు మేము 20,000 ఇస్తాం ఇవంటూ కూడా వెళ్తున్నారు. వాటి గురించి ఇప్పుడు అంటే ఒక ఎగ్జామింగ్ కూడా చేస్తున్నారు. అంటే అది ఎంత మేర పాసిబిలిటీ ఉంది, వెళ్తుందా లేదా అని అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు కూడా. ఇది ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పటికీ దీన్ని ఇంకా డబుల్ చేసి ఇస్తామంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్లు ఇంకో సైడ్ అభివృద్ధికి వెళ్తుంది, చేస్తున్నారు, సంతోషించదగ్గ విషయమే. కానీ దీన్ని ఎలా చూడొచ్చు? పెరుగుతున్నాయి కదమ్మా, అప్పులు తీసుకొచ్చి ఇవ్వడమే కదా. రెవెన్యూ ఎక్కడ పెరిగింది? అందుకని ఆలస్యం అవుతున్నది కదా. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, అవన్నీ అమలు చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు. ప్రీ బస్ అన్నారు మహిళలకు, ఏదో ఆలస్యం చేయడానికి ఒక కమిటీ వేసి
ఇచ్చారు. ఆ కమిటీ ఏదో ఆ రాష్ట్రాలు ఇస్తారు తిరుగుతున్నది. ఇది ఫ్రీ బస్ ఇవ్వడానికి కమిటీలు రాష్ట్రాలకు పోయి పరిశోధన చేయాలనా? చెప్పండి. ఏం పరిశోధన చేస్తారు నాకు అర్థం కాలేదు. అది పోయిన దానికి ఖర్చులు అయింది వేస్ట్. ఇప్పుడు ఏంటంటే దుబారా జరుగుతున్నది, మొదలైంది దుబారా రాష్ట్రంలో. అది వద్దు. మీరు దుబారాలు మానేస్తే పేద ప్రజలకు ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది ఉండదు. ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎక్కడెక్కడ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఆ ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు పోవాల్సినటువంటి అవసరం ఏమిటి, పోతే ఎంత ఖర్చు అవుతుంది? గత ప్రభుత్వాన్ని విమర్శించాం కదా మనము. ఇప్పుడు అవన్నీ మానుకుని మీరు పేద ప్రజల దృష్టి పెట్టండి. సరే, మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చి తీరాలా, ఇవ్వకపోతే విమర్శలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత ఏదో కనపడుతుంది. అది జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. మనకు తెలియకుండా జరిగేటువంటి దుబారాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఆపగలుగుతున్నారా? ఏం పరిశీలన చేస్తారు చెప్పండి. నేను బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ఇవ్వాలి అంటే ఏం పరిశోధన చేస్తారు వేరే రాష్ట్రాలకు పోయి? ఏముంది ఎక్కడ చెప్పండి. కనుక్కుందామండి. చెప్పండి మరి. ఈ అంశాలపైన కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక్కుందాం. చౌదరి గారు, ఇప్పుడు వీటిపైన ప్రశ్నలు వస్తున్నాయి. లక్ష్మణ్ గారు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అవును, నిజమే, ప్రభుత్వం అభివృద్ధి విషయంలో మీరు చాలా